బొద్దింకల పార్టీ ఒకటి ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి ఆయన అభిజిత్ దీప్కి ఇక్కడికి వచ్చాడు. ఆయన దిగితే మొత్తం ప్రపంచం ఖిన్నమంగా అయిపోతుంది. ఎందుకంటే అన్ని కోట్ల మంది జాయిన్ అయ్యారు కనుక లక్షల మంది వస్తారేమో ఎయిర్పోర్ట్ దిగంగానే. ఇవన్నీ కూడా ఏమీ కాలేదు. పర్మిషన్ ఎవరేమో గొడవ అవుతుంది అని అనుకుంటే పర్మిషన్ కూడా ఇచ్చారు. అన్ని ఇచ్చేసరికి ఏమీ కాలేదనేసరికి చాలా ఇబ్బంది అయిపోతుంది కొందరికి. అందుకే నేను ఈ మొత్తం విషయంలో ఈయన వచ్చారు, వాంచుక్ వచ్చారు. ఇప్పుడు ఈయన దీక్ష కూర్చున్నారు, దీక్షను కూడా విరమించారు. ఈయన లడ్డాఖ్ నుంచి వచ్చారు. ఇప్పుడు మనకి ఎజెండా ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ వచ్చిన స్లోగన్స్ నీట్ తప్ప అన్ని డిమాండ్లు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 370 ఎత్తివేయాలని ఒక డిమాండ్ వచ్చింది ఆ స్పీచ్లలో. 370 మళ్ళా తీసుకురావాలి, పునరుద్ధరించాలని కొత్త డిమాండ్ వచ్చేసింది. కనుక కొత్త డిమాండ్లు వస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ కాదు, మోడీ కూడా రాజీనామా చేయాలని ఇంకొక ఆయన మాట్లాడాడు. సో ఇప్పుడు ఎజెండా ఏంటి, ఏం చేయాలి, ఎవరు ఇది నియంత్రిస్తున్నారు, దీని వెనకాల ఎవరు ఉన్నారు, కనుక ఎవరు డబ్బులు ఇస్తున్నారు, చివరకు ఏం సాధించాలనుకుంటున్నారు వీళ్ళంతా కూడా, ఇది చర్చనీయాంశంగా మారిపోయింది. కనుక ఇప్పుడు ప్రకాష్ రాజ్ సౌత్ ఇండియా నుంచి ప్రకాష్ రాజ్ వెళ్ళిపోతాడు, అరుంధతి రాయ్ వస్తుంది. సో వీళ్ళంతా అవార్డు వాపసీ గ్యాంగ్ అంతా కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఎజెండా ఏంది అంటే తుక్డే గ్యాంగ్ అని అంటారు. ఈ గ్యాంగ్ అంతా దిగింది, మళ్ళా అవే డప్పులు, అవే నినాదాలు, దేశ్ గా బర్బాదీ తక్ జంగ్ కరింగే, ఇవన్నీ ప్రారంభం అయిపోయినాయి. అసలు కనుక దీన్ని అర్థం చేసుకోవడానికి నేను ఇవన్నీ చెప్పాను. ఉపోద్ఘాతం ఇదంతా నేను చూస్తున్న విధానం ఇది. అయితే మురళీ మనోహర్ గారు, ఇప్పుడు ఇది నిరాహార దీక్ష దేనికి నీట్ కోసం స్టార్ట్ చేశారు, ఈ ఉద్యమం చేశారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి అది కాస్త పేపర్ లీకేజ్ కాస్త పక్కకైపోయి అక్కడ కొంతమంది అల్లాహ్ను ప్రేయర్ చేయడం, కొంతమంది హిందూ దేవదేవతల్ని అది చేయడం, కొంతమంది ఇంక్విలాబ్ జిందాబ్ అంటూ నినాదాలు చేయడం, కొంతమంది మేము పార్లమెంటుని కూల్ చేస్తాం, జంజీ తరహా నేపాల్ తరహా తీసుకొస్తామని చెప్పి అనేక రకమైనటువంటి నినాదాలు చేస్తూ అసలు విషయాన్ని పక్కన పెట్టేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? అసలు దీని వెనుక ఏం కుట్రకోణం దాగుంది? అసలు దీని పేరుతోటి గతంలో ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ అన్నా హజారేని చూసుకొని ముందుకు ఎట్లా వచ్చిందో, ఈ రకంగా సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షని అడ్డం పెట్టుకొని ఈ సిజేపీ అనేది బయటకు వచ్చేటువంటి ప్రజలు ఇంకా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని అనేటువంటి నేపథ్యంతో వచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీన్ని మీరే ఎట్లా చూస్తారు? ఇప్పుడు అన్నా హజారే ఉద్యమంతో ఇన్సులిన్స్ అలాంటి దాని పోలికలు ఉండేటట్టుగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఆ నిరాహార దీక్ష అనేది మన దేశంలో, మన దేశ ప్రజలు ముఖ్యంగా ఎవరైనా ఆకలితో చూస్తూ కళ్ళ ముందు చనిపోతే అది భరించలేనటువంటి విషయం. అంటే డిమాండ్ ఏదైనా ఉండగాక, ఒక మనిషి కళ్ళ ముందు చనిపోవడం తిండి తినకుండా అనేది మనం భరించలేం. అందుకే భారతదేశంలో నిరాహార దీక్షలకు చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వాలు నిర్లిప్తంగా ఉండి వాడు చస్తుంటే కూడా చూస్తూ ఉంటే ప్రజలు ఊరుకోలేరు. అందుకే కొన్ని రోజులు 20 రోజులు 22 రోజులు అయ్యింది. ఆయన చూసి ప్రజలు ఎక్కడ తిరుగుబడతారో అని భయపడ్డదో మరి ఏంటో కానీ ప్రభుత్వం ఆయన తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసింది. కానీ ఆయన నార్మల్ గా ఉన్నాడు. ఆయన వైఫ్ కూడా ఏమంటుందంటే ఆయనకి ఏ ప్రాబ్లం లేదు, ఎందుకు మీరు జాయిన్ అవుతున్నారు, 23 రోజుల తర్వాత కూడా ఏం కాలేదు అని అంటే ఇంత దీక్షలో ఉన్నారా లేదా అనేది నా ప్రశ్న. మామూలుగా ఏ మనిషి అయినా, మీరైనా ఇప్పుడు మీరు ఇంత హెల్దీగా ఉన్నారు, 3 రోజులు దీక్షలో కూర్చోండి, చాలా కష్టం అవుతుంది. అందుకే నాకు ఏమైతున్నాయి అంటే ఈ మధ్య కాలంలో ఈ నిరాహార దీక్షలు అనేవి కలుషితం అయిపోయినాయి. దాంట్లో నిజం ఉంటలేదు. నిరాహార దీక్షలో నిజం ఉంటలేదు, ఆహార దీక్షలే అవుతున్నాయి సగం మటుకు. నేను ఊరికే ఇరోం షర్మిల అని ఒక ఆమె, మీకు గుర్తుంటుంది, ఆ నార్త్ ఈస్ట్ అమ్మాయి 13 14 దీక్షలో కూర్చున్నాడు. ఆమె 10 కూర్చున్నారని మన పొట్టి శ్రీరాములు గారు ఎన్ని రోజులు అంటే 62 రోజుల నుండి చనిపోయారు. అదే మన దేశంలో ఇప్పటికీ మర్చిపోలేము. ఓ వ్యక్తి ఆకలితో చనిపోవడం ఒక పొట్టి శ్రీరాములు ఒక్కడే, ఇంకెవరు చావలేదని. కనుక ఏళ్ల కొలది దీక్షలో ఉండడం, ఏళ్ల కొలది చావకుండా ఉండడము, ఇవేమి దీక్షలో అర్థం కాదు. మేధా పాట్కర్ గారు అట్లనే కొన్ని రోజులు ఉన్నారు. ఇంకా కొన్ని తీస్తా సేతిల్వాద్ అనే ఒక
ఆమె అక్కడక్కడ కొన్ని చేసింది. ఇవన్నీ పర్యావరణవేత్తలందరినీ చూస్తే భయమేస్తది. వీళ్ళు నిజమైన దీక్షలు ఉమ్, కూర్చుంటారా? లేకపోతే దొంగ దీక్షలు కూర్చుంటారా అని. అంటే ఏదన్నా ఉండని ఉమ్, ఈయన దీక్ష కూర్చున్నారు. ఇప్పుడు దీన్ని చుట్టూ ఆ ఉద్యమాన్ని అల్లుతున్నారు వీళ్ళంతా. అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారు మన దేశంలో, ఉద్యమ ఎక్స్పర్ట్స్ అని. అంటే ప్రజల్లో హైప్ క్రియేట్ ఎస్, చేసి ఒక ఇది చేయడానికి. ఇప్పుడు చూడండి మీరు, మిగతా రాష్ట్రాల్లో కూడా మెల్లమెల్లగా మూమెంట్స్ తయారైతే బయటికి వస్తారు, కొద్దిగా షో ఆఫ్ చేస్తారు, ఉమ్, ప్లకార్డ్స్ పడతారు. దీని వెనకాల నేనేమంటున్నానంటే ఎఫ్సిఆర్ఏ, ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేటరీ ఏదైతే అథారిటీ ఏదైతే ఉందో, ఈ ఉమ్, చట్టము పార్లమెంట్ లో బిల్ కాబోతుంది. ఈ ఉమ్, చట్టము అమల్లోకి వస్తుంది. ఈ చట్టము అమల్లోకి వస్తే ఎవరికి సమస్య అంటే, విదేశాల నుంచి ఫండ్ చేసి కోట్ల రూపాయలు గుమ్మరిస్తున్నటువంటి అమెరికాకు సమస్య ఇది. ఎస్, ఎస్, అమెరికా నుంచి మీకు గుర్తుందో లేదో, మార్కో రూబియో స్వయంగా హైదరాబాద్ లో కాకుండా నేరుగా వెళ్ళి బెంగాల్ లో దిగి, ఆ ఆ, ఎస్, ఈమె ఉంది కదా, వెళ్ళి అక్కడ కలిసి ఫారిన్ ఫండ్స్ అక్కడికి వస్తాయి. మదర్ తెరేసా సెంటర్ ఒకటి ఉంది, అక్కడికి వేల కోట్లు వస్తాయి. వాళ్ళకు ఏం చెప్పారో ఏమో తెలియదు, మొత్తం మీద చెప్పి వెళ్ళారు. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఈ సంఘాలకు అన్నిటికీ భయం ఉంది. మేము ఇండియాకు పంపు చేసేవాళ్ళం డబ్బులు. కనుక సోరోజ్, జార్జ్ సోరోజ్, వీళ్ళందరూ కూడా డబ్బులు, ఏదైనా పని గుర్తుపెట్టుకోండి, ఓ పని కావాలంటే డబ్బు వెళ్ళాలి. కనుక ఈ ఢిల్లీలో ఉన్న ఈ తుక్డే గ్యాంగ్స్ కు డబ్బులు వస్తాయి అక్కడ నుంచి. అనేక మిషనరీస్ కూడా డబ్బులు వస్తాయి. ఈ డబ్బులతోనే ఈ దేశం పైన ప్రయోగాలన్నీ జరుగుతూ ఉంటాయి. కనుక ఈ బిల్ అయితే ఎట్టి పరిస్థితి, ఇన్ని రోజులు పార్లమెంటు జరిగిన తీరు వేరు, ఈ పార్లమెంటు వేరు. దీంట్లో అమెరికా ఇంట్రెస్ట్ ఉంది, జార్జ్ సోరోస్ ఇంట్రెస్ట్ ఉంది, డీప్ స్టేట్ ఇంట్రెస్ట్ ఉంది. ఈ శక్తులకు అందరికీ డబ్బులు పంపలేని ఒక దుస్థితి ఏర్పడుతుంది. మార్కో రూబియో వచ్చిపోయింది కూడా దానికోసమే. పిల్లలకు, తల్లిదండ్రులకు కంఫర్ట్స్ పెంచారు. పరీక్ష మీ దగ్గరికి వచ్చింది, మీ భాషలోకి వచ్చింది, మీ ఇంటి దగ్గరికి వచ్చింది. ఇది గతంలో లేదు ఇది. కనుక గతంలో ఏముండేది అని అంటే, రైలు ఎక్కి తల్లిదండ్రులు పిల్లలను పెట్టుకొని హైదరాబాద్ లో రాశాక, నెక్స్ట్ పక్కల ఒరిస్సాకు పోయి అక్కడ ఒక పరీక్ష రాశాక, ఇంకో రాష్ట్రం మహారాష్ట్ర పోయి అక్కడ ఒక పరీక్ష, ఒక 3-4 రాష్ట్రాల్లో రాసి అలసిపోయి వచ్చి పడుకునేవాళ్ళు. 3-4 రాష్ట్రాల్లో వస్తుందేమో అని ఎదురు చూసేవాళ్ళు. ఎక్కువ మంది కర్ణాటక, తమిళనాడు పోయేవాళ్ళు. ఇన్ని రాష్ట్రాల్లో ఒక పరీక్షను ఎందుకు రాయాలి? ఒక దగ్గర రాస్తే అంతటా అవే మార్కులు పనిచ్చేటట్టుగా ఇది నీట్ అనేది వచ్చింది. కనుక నేను ఇవన్నీ పాజిటివ్ విషయాలు ఉన్నాయి, దీన్ని మర్చిపోతున్నాం. సీట్ల సంఖ్య పెరిగింది, సెంటర్స్ సంఖ్య పెరిగింది, భాషల సంఖ్య పెరిగింది. పెరిగినప్పుడు ఏమవుతుంది అంటే లీకేజ్ అవకాశాలు కూడా పెరుగుతాయి. అక్కడ ఫెయిల్ అయిపోయారు. అందుకని లాస్ట్ ఇయర్ కూడా లీకేజ్ ఇష్యూ వచ్చింది. వచ్చినప్పుడు కమిటీ వేసినప్పుడు ఏమైందంటే, కమిటీ ఏం నిర్ణయం చేసింది అంటే, జేఏఈ అనేది కూడా చాలా పెద్ద ఎగ్జామ్. అది సుమారుగా 16 లక్షల మంది, 14 లక్షల మంది పైన రాస్తున్నారు. అంటే అది కూడా చాలా 14-15 లక్షల మంది రాస్తున్నారు అంటే పెద్ద ఎగ్జామ్. కానీ ఎన్నడూ లీకేజ్ కాలేదు జేఈఈ. ఎందుకు కాలేదు అని పరిశీలిస్తే, వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది. కనుక ఇది కూడా ఇంకో 10 లక్షలు ఎక్కువైతే అయ్యింది, కానీ ఇది కూడా పెట్టండి అని వాళ్ళు రికమెండ్ చేశారు. ఈ ప్రభుత్వము, ధర్మేంద్ర ప్రధాన్ ఏం చేశాడంటే, ఈసారి ఆ పరీక్షకు ప్రిపేర్ అయ్యారు, ఆన్లైన్ పరీక్ష ప్రిపేర్ అయ్యారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇంకో 10 లక్షల కంప్యూటర్ సెంటర్స్ పెంచాలి. ఇంకొక సెంటర్స్ కొన్ని పెంచాలి. 10 లక్షల మంది విద్యార్థులకు సౌకర్యాలు ఇవ్వాలి. అంటే 15 లక్షలు ఇవ్వగలుగుతున్నారు జేఏఈలో, 23 లక్షలకు ఇవ్వాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుకోలేక మళ్ళా అటు ఇటు కాకుండా అయితమేమో భయపడి మళ్ళా మామూలు పరీక్షనే పెట్టింది, లీక్ అయింది. అంటే వచ్చే ఏడాది నుంచి డిసైడ్ అయిపోయింది, ఆన్లైన్ జరుగుతుంది, లీకేజ్ జరగదు, గ్యారంటీగా జరగదు. ఇది మన చరిత్ర, నీట్ యొక్క చరిత్ర.